ఈ సంపద తీగ, అపరాజిత తీగను ఇంటి ఆవరణలో పెంచండి. విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోండి. అలాగే నెమలి పింఛంతో ఉన్నటువంటి 2 విసనకర్రలు మీ పూజా మందిరంలో ఏర్పాటు చేస్తే కూడా ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా పెరుగుతాయి. కృష్ణుడి దేవాలయం ఏదైనా ఉంటే కృష్ణుడి దేవాలయంలో ముందుగా నెమలి పింఛంతో చేసిన 2 విసనకర్రలు కృష్ణుడికి సమర్పించండి. ఆ తర్వాత మీ ఇంట్లో పూజా మందిరంలో నెమలి పింఛంతో చేసిన 2 విసనకర్రలు ఏర్పాటు చేసుకోండి. ఇది అద్భుతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణను కలిగింపజేస్తుంది. అలాగే ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురుకురు స్వాహ అనే మంత్రాన్ని రోజు దీపారాధన చేశాక ఇంటి యజమాని 21 సార్లు చదువుకున్న ధనాకర్షణ విపరీతంగా పెంపొందింపజేసుకోవచ్చు. తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తే విశేషంగా ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి